अथ मंत्रपाठः। सहना ववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము వేదాంత దర్శనంలో 2వ అధ్యాయంలో 1వ పాదం చేస్తున్నాము. అందులో నిన్న 33వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు 34వ సూత్రము. ప్రసంగం ఏమిటంటే, పూర్వపక్షి అంటే ప్రశ్నకర్త ఏం ప్రశ్నించా అంటే, ఈ సృష్టిని బ్రహ్మాండాన్ని రచించడానికి పరమాత్మకు ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి, ఎందుకు సృష్టించాడు? ఏదో అలాగే ఉండిపోయింది, సమస్య లేకుండా కదా జీవుని పుట్టించలో ముఖ్య ప్రయోజనం ఏంటి? ఆయన పూర్ణ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. సృష్టి నిర్మించాల్సిన అవసరం ఏంటి, ప్రయోజనం ఏంటి? ఎవరైనా ఒక పని చేశారంటే ప్రయోజనం లేకుండా ఏ పని చేయదు. అలా పరమాత్మకు ఏ ప్రయోజనం లేదు. కాబట్టి సృష్టి రచించడంలో పరమాత్మకి ఎటువంటి కామన లేదు. కాబట్టి ఇది దోష ప్రసక్తి చూపించడం అన్నమాట. దానికి సమాధానంగా సిద్ధాంతం ఏం చెప్పారంటే, లేదండి, లోకవత్తు లీలా కైవల్యం. లోకంలో ఏ విధంగా మహాపురుషులు నిస్వార్థ భావంతో సేవా శుశ్రూష పరోపకారం చేస్తుంటారో, అలాగా లీలా కైవల్యం, లీలా పరమాత్మ యొక్క లీల ఇది. ఈ పరమాత్మ యొక్క రచన అనేది ఆ పరమాత్మ యొక్క జ్ఞాన విజ్ఞానం ఐశ్వర్యవంతుడు కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆ పరమాత్మ యొక్క లీల కైవల్యం కొరకు, మోక్షం కొరికే ఆ పరమాత్మ ఈ జగత్ను సృష్టించే, బ్రహ్మాన్ని సృష్టించాడు. వాస్తవంగా నువ్వు చెప్పినట్టుగా పరమాత్మకే ప్రయోజనం లేదు. కేవలము లోకంలో ఏ విధంగా జనులు, ప్రజలంతా ఒకరికొకరు ఏ విధంగా సహాయం చేస్తున్నారో తన శక్తి సామర్థ్యాన్ని యథాశక్తి, అలాగే పరమాత్మ పూర్ణానంద స్వరూపుడు కాబట్టి, శక్తి స్వరూపుడు కాబట్టి, ఆయన లీల, పరమాత్మక లీల ఈ సృష్టిలో కనిపిస్తుంది. ఆ పరమాత్మలో ఆ లీల ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఇలా సృష్టి నిర్మించినప్పుడే ఆ పరమాత్మక వైశిష్ట్యం తెలుస్తున్నాడు. నాలో ఉండే శక్తి సామర్థ్యాన్ని, నాలో అజ్ఞాన విజ్ఞానం ఉంది, నాలో పరమానందం ఉంది, తెలుసుకోవాలని చెప్పి ఒక భావన మనలో ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆ పరమాత్మక లీల అనేది నిస్వార్థంగా అది చేయబడుతుంది అని చెప్పి ఈ విషయం చెప్పుకున్నామాట. అందుకే తస్య స్వార్థ ప్రయోజనం లేదు, కానీ భూతానుగ్రహ ప్రయోజనం. ఆ సమస్త భూతాలకు, ప్రాణులకు కళ్యాణం చేకూర్చాలనే భావన ఆ పరమాత్మ యొక్క ప్రయోజనం అని చెప్పి ఈ రకంగా సమాధానం ఇచ్చారు. దీంట్లో మనకు ఎటువంటి సందేహం లేదు మనకు. ఓకే, ఇంతవరకు చెప్పిన పాటలో ఎదుక సందేహం ఉందా? అస్తు ప్రకృతం అనుసరామః. ప్రశ్నకర్త మళ్ళీ అంతటితో ఆగలేదు, మళ్ళీ సిద్ధాన్ని ఖండిస్తున్నాడు. అలాగైతే పరమాత్మ యందు 2 దోషాలు వస్తాయి. సృష్టి రచించాడు అంటున్నావు కదా, పరమాత్మ 2 తప్పులు చేసినాడు అన్నమాట. అప్పుడు 2 దోషాలు పరమాత్మ మీద ఆపత్తి వస్తుందన్నమాట. ఏంటి ఆపత్తి? వైషమ్య నైర్గ్రిన్యే, 34వ సూత్రం చూడండి. వైషమ్య నైర్గ్రిన్యే న సాపేక్షత్వా తథాహి దర్శయతి. వైషమ్య నైర్గ్రిన్యే, ఇంతవరకు పూర్వపక్ష ఆక్షేపించాడు. అప్పుడు దానికి సిద్ధాంతి నా అది కరెక్ట్ గా చెప్పింది. సాపేక్షత్వా తథాహి దర్శయతి, సాపేక్షత్వా తథాహి దర్శయతి. దాంట్లో పూర్వపక్షి ఆక్షేపం ఏంటి? ప్రశ్న ఏంటంటే వైషమ్యం, ఇదంతా విషమత అయిపోతుందన్నమాట.
అలాగే నిర్దయత్వం వస్తుంది. నైర్గుణ్యం అంటే నిర్దయత. ఆ పరమాత్మ దయ లేదు, దాక్షిణ్యం లేదు. అలాగే మొత్తం విషమత, ఒకరిని కుంటి వాళ్ళని, ఒక గుడ్డి వాళ్ళను ఒక్కొక్క రకంగా ఒక రకమైన సృష్టిలో ఉంది. బ్రహ్మాండంలో అనేక మంది అనేక రకాలు చూస్తున్నాం లేదా? మనుషుల్లో అనేక రకాలు చూస్తున్నాం. పశువుల పక్షుల్లో కూడా అనేక రకాలుగా చూస్తున్నాం. ఎంతో బాధపడుతూ చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకని పరమాత్మ సృష్టించకపోతే అసలు ఈ గొడవ లేకపోదు కదా! దీనికోసం ఎంత పరిగెత్తాల్సిన అవసరం లేదు. అవునా కదా? ఇదంతా సృష్టి రచించాడు. ఆ రచించాడు బానే ఉంది. అందరూ సమానంగా చేయొచ్చు కదా! అందుకే విషమత ఉంది సంసారంలో, ఈ లోకంలో. కాబట్టి దోషాపత్తి వస్తుంది. అందులో నిర్దయత్వం వస్తుందన్నమాట. అందులో ఒకరిని ఒకలాగా చూస్తున్నాడు, ఒకరిని ఇంకొకలాగా చూస్తున్నాడు. దాంట్లో ధనాఢ్యులు ఉన్నారు, నిర్ధనులు ఉన్నారు, మధ్య రకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ! ఇంకా అనేక రకాలుగా బాధపడే వాళ్ళు ఉన్నారు. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ముష్టి వాళ్ళు ఎన్ని రకాలుగా కుష్ఠరోగంతో బాధపడేవాళ్ళు. ఎందుకింత భిన్నత్వం ఆ పరమాత్మ ఇంత నిర్దయత లేకుండా? కాబట్టి ఈ 2 దోషాలు వస్తున్నాయి. అందుకే ఇది ఈ సృష్టికర్త ఆ పరమాత్మ అయితే కాదు అని చెప్పి ఆ రకంగా పూర్వపక్షి ఆక్షేపిస్తున్నామట. ఓకేనా? అదే భాషలు చెప్పి దానికి సమాన సిద్ధాంతం చెప్పాడు. అది ఒక కారణం ఉందండి. కారణం లేకుండా ఏది కాదు. మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ కారణం చెప్తాడు అనేది మనం చూద్దాం భాష్యంలో. చూడండి, సూత్రం యొక్క భాష్యం వచ్చేసి వైషమ్య నైర్గ్రీణ్యం. ముందుగా పూర్వపక్షి యొక్క పదాన్ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నాం. జగతి అంటే జగత్తులో వైషమ్యం అంటే విషమత్వం, ఇది ఒక దోషము. నైర్గ్రీణ్యం, వైషమ్యం ఓపెన్ చేసి విషమత ఉంది అంటే భిన్న భిన్నత్వం మనసులో కనిపిస్తున్నారు. ఒకటి నైర్గ్రీణ్యం, నిర్దయత్వం కనిపిస్తున్నమాట. ఒకటి నిర్దయత అంటే పరమాత్మ నిర్దయ, దయా దాక్షిణ్యం లేకుండా ఒకరినొకరు చూస్తున్నా అనే దోషం వస్తుంది పరమాత్మ యందు. అలాగే నిర్దయత్వం నుంచి దృశ్యతే, 2 దోషాలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి 2 దోషాలు అంటే కశ్చిత్ అతి సుఖ సంపన్న, కశ్చన అతి సుఖ సంపన్న. ఒకడు చాలా సుఖంతో, ఆనందంతో, డబ్బుతో, ఐశ్వర్యంతో బాగా ఆనందంగా సుఖంగా ఉన్నాడు అనమాట. కశ్చన అతి సుఖ సంపన్న, కూడేమో అత్యంత సుఖంగా ఉన్నారు. కశ్చిత్ చ మహా దుఃఖ భాగ్ దృశ్యతే ఇది. ఒకదేమో చాలా మంది ఒక వర్గం ఎలా ఉండే చాలా దుఃఖంతో బాధపడుతున్నారు. చూసిన సంసారంలో అనేక మంది కొందరు బాగా అత్యంత సుఖంగా ఉండదు, కొందరు అత్యంత దుఃఖంగా ఉండదు. అందుకే కశ్చిత్ మహా దుఃఖ భాగ్, చాలా దుఃఖాలతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ రకంగా కశ్చిత్ మహా దుఃఖ భాగ్ దృశ్యతే ఇది. ఈ రకంగా 2 మనకు విషమత కనిపిస్తుంది. విషమత కదా, ఒక సుఖంగా ఉన్నాడు, ఒక దుఃఖంగా ఉన్నాడు. కాబట్టి 2 విషమత కనిపిస్తుంది. పరమాత్మ అలా ఎందుకు చేశాడు? కాబట్టి దోషయుక్తంగా ఉంది. పరమాత్మ 2 దోషాలు వస్తున్నాయి. అలాగే ఇంకో దోషం ఏంటి? కశ్చిత్ జన సర్వాంగ, ఒకడేమో మంచి పూర్ణాంగాలతో సంపూర్ణ శరీరం యొక్క అవయవాలతో ఉన్నాడు. కశ్చిత్ వికలాంగ, ఒక కుంటివాడు, గుడ్డివాడు, లేదంటే 2 కాళ్ళలో 2 చేతుల్లో, లేదంటే మూగేవాడు. అలాగే మనం చూస్తున్నాం, వికలాంగులను చూస్తున్నాం. ఏదో ఒక అంగవైకల్యం కలిగిన వాడిని చూస్తున్నాం. ఇది నిర్దయత. ఆ పరమాత్మ సరే పుట్టించిన దుఃఖాలు, కష్టాలు బాధపడుతున్నాం. మళ్ళీ దాంట్లో వికలాంగత్వం ఎందుకు? అలా పశువుల్లో చూస్తున్నాం, అలా పక్షుల్లో చూస్తున్నామట, మనసులో చూస్తున్నామట. కానీ దాన్ని ఇప్పుడే మనకు కనిపించదు. కానీ మనుషుల్లో చూస్తే ఎన్నో రకాల వ్యత్యాసాలు చూస్తున్నామట. ముష్టి వాళ్ళను, పిచ్చి వాళ్ళను, అన్ని రకాలు చూస్తున్నామట. అందుకే కశ్చిత్ జన సర్వాంగ, అనేక అంగాలతో పరిపూర్ణంగా బాగా ఆనందంగా ఉన్నాడు, అని భోగాలను వేస్తున్నాడు. కశ్చిత్ వికలాంగ, పాపం అంగాలు లేవు, ఏదో అలాగా ఉండిపోయాడు అనమాట. గలిత అంగష్ట, కొందరికి అంగాలు బాగా కుళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ముష్టి వాళ్ళు, కుష్టి రోగంతో బాధపడే వాళ్ళు, ముష్టి అంటున్నారు, కుష్టి రోగంతో బాధపడే వాళ్ళు వాళ్ళకు ఎంత ఇదిగా ఉంటుందని చాలా భయంకర దగ్గర కూర్చోడానికి ఇష్టపడతామండి. గలితాంగష్ట అంటే బాగా అవన్నీ కుళ్ళిపోతున్నాయన్నమాట, బాగా ఇదే అయిపోతున్నాయన్నమాట. అలాగా నిర్దయత్వం అపి దృశ్యతే, పరమాత్మ నిర్దయత్వం కూడా కనిపిస్తున్నాడు. ఎందుకు అలా చేశాడు? అందరు మంచిగా పుట్టించట్లేదు, అందరి ఒక రకం చేయొచ్చు కదా. ఆ పుట్టించకపోతే అసలు ఈ సమస్య లేదు కదా. అన్నిటిగా సామాన్యంగా మనం లోకంలో కూడా ఎప్పుడైనా అంటుంటామని. నిజమే కదా, పుట్టిస్తే అందరూ సమానంగా పుట్టించవచ్చు కదా, ఎందుకని ఇదంతా పరమాత్మ ఇలా చేసే, పుట్టించి ఏదో పెద్ద పాపం చేసే అన్నట్టుగా అనిపిస్తుంది మనకు. సమానంగా ఉంటే ఏ గొడవ లేదు, లేదా ఇవన్నీ ఎందుకు బాధలు, ఏదో పరమాత్మ లేని పని పెట్టినట్టుగా ఉన్నట్టుగా ఉందని చెప్పి ఒక వర్గం అలా మాట్లాడుతుందండి. సరే, పొదుపక్షి ఇక్కడ ఆ దోషం చూపించాడు. ఇలాగ నిర్దయత్వం కనిపిస్తుంది, విషమత కనిపిస్తుంది సంసారంలో. ఆ 2 దోషాలు, నువ్వు పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, న్యాయకారి అంటావు కదా, ఇవన్నీ దోషాలు పరమాత్మ మీద వస్తాయి. ఏం చెప్తావు సమాధానం దానికి? 2 దోషాలు పరమాత్మ ఎందుకు కనిపిస్తున్నాయి, దీనికి ఏ సమాధానం చెప్తావని చెప్పి సిద్ధాంతిని ప్రశ్నకర్త అడుగుతున్నాడు అనమాట. ఏవంతు పరమాత్మ కర్తృత్వే దోషౌ ఇమో ప్రసజ్యతే. నువ్వు పరమాత్మ కర్త అన్నట్లయితే పరమాత్మ ఎందు ఈ 2 దోషాలు ప్రసజ్యతే 2 ప్రసక్తమవుతున్నాయి, ప్రసంగం ప్రాప్తమవుతుంది. ఇది ఏవం ఉచ్యేత, ఒకవేళ అలాగ పూర్వపక్షి ప్రశ్నకర్త ప్రశ్నించినట్లయితే
తదిహి అప్పుడు సమాజం చెప్తాను నా అది దోషం కాదు. పరమాత్మ కర్తగా భావించినప్పుడు ఈ 2 దోషాలు పరమాత్మ యందు రావు. నా ఏవ నైవ ఏతౌ దోషౌ ఆపద్యతే తత్ర పరమాత్మని 2 దోషాలు రావండి. నువ్వు విషమతా దోషం వస్తుంది, నిర్దయత్వం దోషం వస్తుంది అని అంటున్నావు కదా. పరమాత్మ యందు ఈ దోషాలు లేవు. పరమాత్మ అలా చేయడు. అలా ఎందుకు చేస్తాడు? ఆయన న్యాయకారి. అంత కఠినంగా ఎందుకుంటాడు? కానీ దోషాలు లేవు. పరమాత్మ యందు దోషాలు లేవు. కుతః ఎలా లేవండి? ప్రత్యక్షం కనిపిస్తున్నాయి. సంసారంలో, సమాజంలో మనం చూస్తున్నాం. భిన్న భిన్నంగా విషమత్వం, నిర్దయత్వం కనిపిస్తుంది. కుతః ఎందుకంటే దానికి సమానం చెప్పాడు. సాపేక్షత్వాత్ అని సమానం చెప్పాడు సిద్ధాంతి. సమాధానకర్త ఏం చెప్పాడు? సాపేక్షత్వాత్. అది ఆయన చేసుకున్న ఒక అపేక్ష ఉంది, ఏదో నిమిత్తం ఉంది. సాపేక్షత్వాత్ అని చూడండి. తదిత్తం సాపేక్షం విరచ్యతే. ఆయన సొంతంగా ఏదో మనసులో కల్పించుకొని ఊహించుకొని ఆయన చేయలేదు. ఇలా ఒకరికి ఇలా చేయాలి, ఒకరికి ఇలా చేయాలి, సృష్టి ఇలా రచించాలి, ఇలా చేయాలని చెప్పి ఆయన ఆధీనం లేదనమాట. సాపేక్షం అంటే ఏదో అపేక్ష ఉంది, నిమిత్తం ఉంది. అందుకే నిమిత్త కారణంగానే ఆయన రచించాడు. నిమిత్త కారణంగానే ఒక్కొక్క రకంగా వారికి జన్మని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. రకరకాలుగా వికలాంగత్వం కనిపిస్తుంది అంటే వాళ్ళు చేసిన కర్మను బట్టి ఏదో కారణం ఉంది, సాపేక్షం ఉంది, కారణం ఉంది. అందుకే చెప్పాడు తదిత్తం సాపేక్షం విరచ్యతే. ఏదో అపేక్ష ఉంది, అలా రచించాడు అన్నమాట. ఏంటంటే కేనచిత్ నిమిత్తేన భవితవ్యమేవా. ఏదో ఒక నిమిత్తం ఉంది కాబట్టి పరమాత్మ చేసి, నిమిత్తం లేకుండా ఎందుకు ఇస్తా అండి? ఏదో కారణం ఉంది కాబట్టి పరమాత్మ ఒక్కొక్కరికి ఒక రకమైన శరీరాన్ని ఇచ్చాడు, ఒక్కొక్క చోట ఒక రకమైన సృష్టిని నిర్మించాడు. అది ఏదో కారణాన్ని బట్టి ఇచ్చాడు. పరమాత్మ కారణం లేకుండా, ఏ నిమిత్తం లేకుండా అలా చేయడు. కేనచిత్ ఏదో నిమిత్తం ఉంది. అది ఆ జీవాత్మకు, ఆ ప్రాణులకు ఏదో నిమిత్తం అయితే ఉంది. కేనచిత్ నిమిత్తేన భవితవ్యమేవా. అది ఖచ్చితంగా నిమిత్తం అయితే ఉంది, కారణం అయితే ఉంది. ఏది అపేక్ష వైవిధ్యం జగతి పరమాత్మ కృతం. అది ఆ అపేక్ష కారణం ఉంది కాబట్టి, ఆ నిమిత్తం ఉంది కాబట్టి పరమాత్మ ఈ జగత్తులో అలాగా ఆయన అలా రచించాడు, అలాగా శరీరాన్ని ఇచ్చాడు. ఆయన స్వతంత్రంగా ఏమి వేయలేదు అట్లాగా ఇలా చేయాలి అలా చేయాలి. వాళ్ళు జీవులు చేసిన కర్మలను బట్టి ఏదో కారణం ఉంది కాబట్టి వాళ్ళు ఎలా చేసుకున్నా వాళ్ళు అలాగే ఇచ్చాడు అనమాట. అది పరమాత్మ యొక్క స్వతంత్రతలో కూడా అది అధికారం లేదన్నమాట. ఇది పరమాత్ముడు ఏం చేయదాన్ని. పరమాత్మ కూడా వాళ్ళ కర్మలు ఎలా చేసి ఆ కర్మలకు తగ్గట్టుగానే కర్మ ఫలాన్ని ఇస్తాడు. కానీ ఒకది ఎక్కువ ఒకటి తక్కువ, నా దగ్గర శక్తి సామర్థ్యం ఉంది కదా అని చెప్పి పాపాత్మని పుణ్యాత్మ పాపాత్మగా మార్చలేదు, అందరూ సమానంగా మార్చడం అన్నమాట. వాళ్ళు చేసిన కర్మలు ఎలా ఉన్నాయో వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తాడు. కానీ దీంట్లో హస్తాక్షం పరమాత్ముడు ఏం చేయలేదు అన్నమాట. పరమాత్మ సర్వజ్ఞుడు అయినప్పటికీ కూడా సర్వశక్తివంతుడు అయినప్పటికీ కూడా పరమాత్మ అలాగా అన్యాయం చేయడం అనమాట. అందుకే ఖచ్చితంగా ఏదో నిమిత్తమైతే ఉంది. ఆ నిమిత్తాన్ని ఆదరణ చేసుకుని ఏదో అపేక్ష వైవిధ్యం జగతి. ఈ వైవిధ్యత అనేది, వివిధత అనేది, రకరకాలుగా శరీరాలు అనేటివి ఈ జగత్తులో పరమాత్మ కృతం, పరమాత్మ చేయబడింది. నాహి తన్యది నిమిత్తం మంతవ్యం. పరమాత్మ ఏ నిమిత్తం లేకుండా అలా చేయలేదు. నిమిత్తం ఉంది, కారణం ఉంది కాబట్టి అలాగా అనేక రకాల శరీరాలను ఉత్పన్నం చేశాడు. అది వికలాంగం కావచ్చు, సుఖ సంపన్నుడు కావచ్చు, దుఃఖ భాగంతో బాధపడుతున్న వాడు కావచ్చు. ఏది కనిపించినా సంసారంలో రకరకాల మనుషులు కనిపించినా కూడా వాళ్ళ కర్మలను బట్టే, పరమాత్మ నిమిత్తాన్ని బట్టే ఆ శరీరాలను, ఆ సృష్టి నిర్మించాడు. వారికి కర్మనుగా భోగాలు, జాతి ఆయు భోగాన్ని ఇచ్చాడు పరమాత్మ. అందుకంటే తథాహి దర్శయతి. ఆ నిమిత్తం ఉంది, అలాగా పరమాత్మ అలాగే శాస్త్రంలో మనకి చెప్పబడింది. ఇప్పుడు కేవలం పరమాత్మ స్వతంత్రంగా ఇవ్వలేమట. అందుకే శాస్త్రంలో అనేక చోట్ల చెప్పబడింది. ఏంటంటే వాళ్ళ కర్మ ఎలా ఉన్నాయో అలాగే దర్శించామంతే. తథాహి దర్శయతి. ఏంటంటే దర్శయతి ఏంటి? శృతికి చెప్తున్నాం. మనకి మన వేదాంకుల గ్రంథాలు, స్మృతి గ్రంథాలు చెప్తున్నాయి. పుణ్యేన పుణ్యం లోకం నయతి. ఆ పరమాత్మ పుణ్యం చేస్తే పుణ్యలోకాన్ని తీసుకెళ్తాడంట. పాపేన పాపం లోకం, పాప కర్మలు చేస్తే పాపలోకాన్ని తీసుకెళ్తాడు. అలాగే మనకు ప్రశ్నోపనిషత్తు స్పష్టంగా చెప్పండి. పరమాత్మ కదా వేదంలో చెప్పబడింది అన్నమాట. వేదాంకుల గ్రంథాలు చెప్పబడింది. ఋషులు మహర్షులు వాళ్ళ అనుభవంతో పరమాత్మ దర్శించుకొని, సాక్షాత్కం చేసుకుని, ప్రత్యక్షంగా వాళ్ళు చూసిన వాళ్ళు అనమాట. ఆ పరమాత్మ యొక్క వేద వాక్కులు అన్ని మనకు స్పష్టంగా యువత ఏ కర్మలు చేస్తే ఎలాంటి కర్మ ఉంటుంది చెప్పి స్పష్టంగా చెప్పబడింది వేదంలో. మనకు వేదం ప్రమాణం కదా. కాబట్టి పుణ్యేన పుణ్యం లోకం నైతే. పుణ్యం చేసిన వాళ్ళు పుణ్యలోకాన్ని తీసుకెళ్ళబడతారు. పాపేన పాపం అని స్పష్టంగా చెప్పబడింది అన్నమాట ప్రశ్నోపనిషత్తులో. అందుకే పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి. ఆ పుణ్యం చేసే వాళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు ఆ పుణ్య కర్మల ద్వారా వాళ్ళు ఆనందంగా, సుఖంగా, సంతోషంగా, అత్యంత ఆనందంగా ఉన్నారు. పాపే వాళ్ళు పాపకర్మలు చేసినారు కాబట్టి అందుకే ఈరోజు ఈ మానవ జన్మలో వాళ్ళు వికలాంగులు కావచ్చు, గలితాంగులు కావచ్చు, అంగహీనం కావచ్చు, మహా దుఃఖంలో ఉండొచ్చు. అది వాళ్ళు చేసిన కర్మలను బట్టే. ఇది అని ఆ మాట కూడా బృహదారణ్య ఉపనిషత్తులో చెప్పుకున్నమాట. అందుకే మనకు సాంఖ్య శాస్త్రంలో కపిల్ మహర్షి కూడా ఏం చెప్పారంటే కర్మ వైచిత్ర్యార్
అంటే జీవాత్మ యొక్క కర్మల యొక్క విచిత్రత ఒక్కొక్క ఒక రకంగా కర్మ పాప పుణ్యకర్మలు చేసేది కాబట్టి సృష్టి వైచిత్ర్యం, సృష్టి విచిత్రంగా ఉంది. సృష్టి అనేది విచిత్రంగా ఉందన్నమాట. ఎందుకు రకరకాలుగా ఒక విదేశాలు ఒక రకంగా ఉంది, సముద్రం ఒడ్డున ఒక రకంగా ఉంది, ఒక చోట సూర్యుడు ఉదయిస్తున్న, ఒక చోట సూర్యుడు ఉదయించలేదు, ఒక చోట అంతా చీకటే ఉంటుంది. ఎందుకు ఈ సృష్టి విచిత్రత? ఎందుకు అది బాగా సుఖంగా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు? ఒకరు తింటాయని తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు, ఆకులు మాంసం తింటూ బతికేస్తున్నామట, నీళ్ళు తాగి బతికేస్తున్నామట. అలాంటి ఎన్ని దేశాలు లేవండి మనం విదేశాలు చూస్తుంటాం. దక్షిణాఫ్రికా దేశంలో ఇప్పుడు అలా ఉన్నాయి, చాలా దేశాల్లో అలా తింటాయని తిండి లేదన్నమాట. అంటే ఒడ్డు నుండి వాళ్ళు అస్థి పంజరంలాగా కనిపిస్తుంటాం, ఎప్పటి టీవీలు చూస్తుంటాం. ఎందుకు అలాంటి విచిత్రత ఎందుకు వచ్చింది అలాగా? అది వాళ్ళు చేసిన పాపేణ పాపకర్మన, పుణ్యన పుణ్యకర్మలను బట్టి ఆ పరమాత్మ జాతి ఆయుభోగాన్ని ఇచ్చాడనమాట. అలాగే పశుపక్షులకు చూస్తున్నాం, మనుషులు కదా, పశుపక్షుల్లో, క్రిమి కీటకాల్లో, ఈ స్థావర జంగమాల్లో, వృక్ష వనస్పతుల్లో కూడా విన్ని వాళ్ళు చేసిన కర్మలను బట్టే పరమాత్మ నిమిత్తాన్ని బట్టే ఈ రకంగా కనిపిస్తుంది ప్రపంచం, జగత్తు ఈ రకం కనిపిస్తుంది. అందుకే కర్మ వైచిత్ర్యం, కర్మల యొక్క విచిత్రతను బట్టే సృష్టిలో వైచిత్ర్యం కనిపిస్తుంది. సృష్టి అలాగే రచించాడు పరమాత్మ. అలాగే రచించి ఏ ఆత్మను ఎక్కడ పంపించాలో అక్కడ జన్మ ఇచ్చేస్తున్నామట. చేసిన పాపకర్మ బట్టి ఆత్మను అక్కడ పంపించాడు అనమాట. లేదా అంతా బాగుండే, ఇప్పుడు బాగా ఎల్లప్పుడూ సూర్యోదయం అస్తమయం అయ్యే చోట్ల జన్మించవచ్చు కదా. అంటే కొంతవరకు మనకు ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ కూడా అన్ని రకాల దోషాలు ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళని పోల్చుకుంటే చాలా బాధపడుతున్నాం. పోల్చుకున్నట్లయితే ఇక్కడ మనకు అన్ని సక్రమంగా గతివిధి ఉండేవాడు, పని చేసుకుంటూ ఉండేవాడు, ఏదో జీవనం కొనసాగుతుంది. అలాగా సృష్టిలో విచిత్రత అనేది ఏదైతే కనిపిస్తుందో, మనుషుల్లో వ్యత్యాసం ఏదైతే కనిపిస్తుందో, రకరకాలుగా వికలాంగులు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, అలాగే సుఖ సంపన్నులు, ధనాఢ్యులు, లేక దుఃఖంతో బాధపడుతున్న వాళ్ళు, అలాగే రకరకాల వైచిత్రత ఏదైతే కనిపిస్తుందో, ఇవన్నీ కర్మ విచిత్రని బట్టే సృష్టి, ఆ సృష్టిలోని జీవులు అలాగా విచిత్రత కనిపిస్తుంది అని చెప్పి ఈ సాంఖ్య శాస్త్రంలో మహర్షి కపిల మహర్షులు స్పష్టంగా సూత్రమే రచించారన్నమాట. కర్మ విచిత్రతను బట్టే సృష్టి విచిత్రత కనిపిస్తుంది, సృష్టి వైచిత్ర్యం. ఇంత సూత్రం స్పష్టంగా మనకు సరళ శబ్దాలతో చెప్పబడింది అన్నమాట. ఏవం కర్మ నిమిత్తం రచన వైవిధ్యం అస్తి. కాబట్టి కర్మ యొక్క నిమిత్తాన్ని బట్టే ఈ రచనలో వైవిధ్యం కనిపిస్తుంది. అందుకే వైషమ్య నైర్గిణ్య నిర్దయత్వం దోషము, విషమత అనే దోషము ఆ పరమాత్మ యందు రాదు. రచన వైవిధ్యం అస్తి. అందుకే కర్మ నిమిత్తం బట్టి రచనలో వివిధత కనిపిస్తుంది, రకరకాలుగా కనిపిస్తున్నాయి, రకరకాల శరీరాలు కనిపిస్తున్నాయి, రకరకాలుగా సృష్టి కనిపిస్తుంది. తస్మాత్ నా పరమాత్మని దోషాపత్తి. అందుకే పరమాత్మలో ఎటువంటి దోషము రాదు అని చెప్పి సిద్ధాంతి కరెక్ట్ గా సమానం చెప్పాడు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఎవరైనా అంటారన్నమాట, పరమాత్మ ఎందుకంటే సమానంగా పుట్టించవచ్చు అని చెప్పి. పరమాత్మ సర్వజ్ఞుడు అయినప్పుడు కూడా జీవాత్మ స్వతంత్ర సత్తా కలిగి ఉందండి. ఆ పాపకర్మలు చేస్తే మనకి నిజంగా మనం కూడా వాళ్ళు చేసిన పాపాలు చేస్తే మనం కూడా క్షమించమని, కానీ పరమాత్మ క్షమిస్తున్నాడు. ఒక్కోసారి అనిపిస్తుంది మనకు నిజంగా మనకు ఆ కర్మఫలం వాళ్ళు చేసిన పాపకర్మలు మనకి, ఎందుకంటే ఆ స్మృతి మనకు ఉండదు, పరమాత్మ మాత్రం తెలుసు. ఆ స్మృతి మనకు ఉండదు కాబట్టి మనకు అలా అంటున్నామట. నిజంగా మనం ఎందుకంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు తప్పు చేస్తే మనకి క్షమించామట. కానీ పరమాత్మ సహనశీలుడు. పరమాత్మ అన్ని చేసినా కూడా మాటికి అవకాశం ఇస్తున్నాడు. ఆ కర్మల ఫలాలను ఇచ్చేసి మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. కానీ మనమైతే అసలు క్షమించాం. వాళ్ళు చేసిన కర్మలు చూస్తే క్షమించామట. స్వాతంత్ర్యం ఉంది జీవాత్మ, ఇష్టానుసరంగా అలాగా కర్మలు చేస్తే ఏమవుతుంది, దుఃఖాలు అందుకే అనుభవిస్తున్నామట. ఆ దుఃఖాల అనుభూతి కలిగిన తర్వాత అప్పుడు వదిలేస్తామట, తన స్వభావాన్ని వదిలేసి మంచి కర్మలు చేయడం మొదలు పెడతామట. అందుకే మనకు దండాశాస్త్రి ప్రజాసర్వ అంటే, ఎందుకంటే ప్రజలంతా దండ వ్యవస్థ ద్వారానే ఒక క్రమశిక్షణలో ఉంటుందన్నమాట. అలాగే జీవులైనా కూడా ఒక కర్మఫల వ్యవస్థ కఠోరంగా లేకపోతున్నా జీవులు సక్రమంగా ఉండవాలి. స్వతంత్రత ఉంది కాబట్టి ఒక్కోసారి ఆలస్య ప్రమాదాలతోటి, అవిద్య అంధకాలతోటి ఇలాగా దోషయుక్తం అవుతుంటున్నమాట. అది జీవుల కర్మను బట్టే పరమాత్మ యొక్క రచన ఉంటుంది. కాబట్టి పరమాత్మలో జాతి ఆయు భోగాన్ని ఇచ్చాయంటే పరమాత్మ దాంట్లో ఎటువంటి నిమిత్తం లేదు. పరమాత్మ నిమిత్త కర్మఫలాన్ని ఇవ్వడమే. అది ఎలాగంటే జీవులు ఏ రకం కర్మలు చేసో కర్మను బట్టి పరమాత్మ ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు చూసారండి వచ్చే జన్మ ఎలా ఉంటుందో, మనం పుడతాం, మన స్మృతి మనకు ఉంటుందా, ఏం చేస్తే పాపాలు చేస్తే ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి అనుభూతి ఉంటుందని. ఏ కర్మలు ఏ పాపం చేసి నాకు ఇలాంటి తలరాత పట్టిందని, ఇలాంటి కర్మలు అనుభవిస్తాం, ఇలాంటి దుఃఖం అనుభవిస్తాం, ప్రతి ఒక్కరికి అనుభూతి ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తడిసి గుడిసె కప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట. పక్కన వాళ్ళని చూస్తే, బయట ఉన్న సమాజం చూస్తే మనం తెలిసిపోతున్నాం. ఇలా ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి వాళ్ళ మీద మనం ఏదో వీళ్ళంతా పాపులు అని చెప్పి మనం వాళ్ళ మీద ఘృణ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అది కూడా దోషం అవుతుందన్నమాట. అని గ్రహించుకోండి. వాళ్ళు పాపాలు చేసినందుకు గట్టే పుట్టే మనం ఏం చేస్తాం అనుకోదు. వాళ్ళ మీద ద్వేషభావన, ఈర్ష్యభావన, ఉపేక్ష భావన ఉండకూడదు అన్నమాట. సరే వాళ్ళ కర్మలు అలా ఉండే, వాళ్ళ కర్మాన్ని కూడా పరమాత్మ అలా ఇచ్చాడు. ఉపేక్ష భావన ఉండకూడదు. కానీ
మనకు ఉదాహరణ ఏంటంటే సమాజంలో ఈ రకాల విచిత్రం ఎలా ఉండేది. పాపం ఏ కర్మలు చేసుకున్నానండి ఇలా మనం కూడా అంటూ ఉంటామండి ప్రత్యక్షంగా. అలాగే మన మీద కష్టం వచ్చి మనం కూడా అంటాం ఏ కర్మ చేశానో ఈ పాపం అనుభవిస్తున్నాను ఈ కర్మలని చెప్పి. అలాగా ఈ మాట అనొద్దు. ప్రతి ఒక్కరికి ఆ కష్టం వచ్చినప్పుడు స్వయంకి అనుభూతి కలుగుతుంది. నేను ఈ పాపాలు చేశాను కాబట్టి నాకు ఇలాంటి కర్మలు అనుభవిస్తున్నాను. అనుభూతి ఖచ్చితంగా కలుగుతుందండి. ఆ చనిపోయిన తర్వాత ఎవరికేం తెలుస్తుంది అనుకుంటాం గానీ, ఆ కర్మలు వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా ఈ తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి మన మనసు మారిపోతుంది. అందుకే ఈ దండ వ్యవస్థ ఎందుకంటే మనం అక్కడ శిక్ష ఎందుకంటే మనలో మార్పు రావాలని చెప్పి, మన ఆ దోషాన్ని దోషంగా తెలుసుకొని వదిలిపెట్టాలని చెప్పి ఈ కర్మ వ్యవస్థ అనమాట. అందుకే మళ్ళా వాళ్ళు పాపాలు చేస్తుంటే మళ్ళా దాన్ని తెలుసుకొని అనుభవించిన తర్వాత మళ్ళా పుణ్యకర్మలు చేసుకుంటూ మళ్ళా పరమాత్మ యొక్క సుఖాన్ని, ముక్తి సుఖాన్ని, ఆనందంగా ధర్మ మార్గంలో ఉంటూ సుఖాన్ని కూడా అనుభవిస్తారన్నమాట. కాబట్టి మొత్తానికి ఈ పూర్వపక్షి ప్రశ్నకర్త 2 దోషాలు పరమాత్మను చూపించాడు. అందులో సంసారంలో విషమత ఉంది, నిర్దయత్వం కనిపిస్తుంది. అదే పరమాత్మ దోషం వస్తుందంటే దోషం కాదండి. నిమిత్తాన్ని బట్టి పరమాత్మ వాళ్ళకు జాతి ఆయి భోగాన్ని ఇచ్చాడు, వాళ్ళకి కర్మ ఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి పరమాత్మ ఏం అలా చేయలేదు. తథాహే శాస్త్రులు చెప్తున్నారు, మహర్షులు చెప్తున్నారు, ఋషి మహర్షులు శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది. మరి వాళ్ళు చేసే పుణ్య పాప కర్మను బట్టి ఈ కర్మలో విచిత్రను బట్టి సృష్టిలో విచిత్రత కనిపిస్తుంది, జీవుల్లో విచిత్రత కనిపిస్తుంది అని చెప్పి పరమాత్మ ఎటువంటి దోషాపత్తి రాదు అని చెప్పి స్పష్టంగా ఇక్కడ చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి. అలా చెప్పిన తర్వాత మళ్ళీ అంతటితో ఆగలేదు పూర్వపక్షి. ఇంత సమాజం స్పష్టంగా చెప్పాడు కదా. చెప్పిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏమంటాడు, నా కాదండి, కర్మ అవిభాగాత్, కర్మకు విభాగం లేదండి, కర్మ లేదు అసలుకి. కర్మతో ఇప్పుడు కర్మ అవిభాగాత్ ఇది పూర్వపక్షం అంటే అసలు అప్పుడు కర్మే చేయలేదు జీవాత్మలు, శరీరయుక్త జీవాత్మలు కర్మలే చేయలేదు. అటువంటిప్పుడు అవిభాగ రూపంలో ఉన్నాయి. నువ్వు ఎలా చెప్పగలుగుతావు? కర్మను బట్టి సృష్టి పరమాత్మ రచించాడు, జాతి ఆయు భోగాన్ని ఇచ్చాడు, ఇలాగ రకరకాల శరీరాన్ని ఇచ్చాడు, సృష్టిని ఇచ్చాడు అని చెప్పి ఎలా చెప్పగలుగుతావు? అప్పుడు కర్మలు చేయలేదు. నువ్వు కర్మను బట్టే జీవులు చేసిన పాప పుణ్య కర్మను బట్టి ఇలాగా వాళ్ళకి అలాంటి శరీరాలు కలిగించాను అంటున్నావు కదా. ఆ కర్మ అసలు లేదు. నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని సిద్ధాంతి అంటున్నాడు పూర్వపక్షి. ఎందుకు? కర్మ అవిభాగాత్, అక్కడ కర్మల విభాగమే లేదు. నువ్వు కర్మ అంటున్నావు అక్కడ. ఏ కర్మ ఉందని చెప్పండి. సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు శరీరం ఉంది ఇక్కడ. ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు, ఈ బ్రహ్మాండ ఉత్పన్నం కావడానికి ముందు జీవులకు శరీరం ఉండేదా? లేదు. ఉందా లేదా? లేదు. లేనప్పుడు శరీరం ఉంటే కర్మలు చేయగలుగుతాం. శరీరం ఉంటేనే ఏదైనా కర్మలు చేయగలుగుతాం. కానీ శరీరము లేనప్పుడు కర్మ ఎలా చేస్తాం? ఆ శరీరం లేనప్పుడు కర్మ కూడా ఉండదు. కర్మ లేనప్పుడు మనకు ఇలాంటి జాతి అయిపోగా ఎలా వస్తుందండి? వాటి సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు జీవాత్మలకు శరీరం లేదు. శరీరం ఉంటేనే మనం ఏదైనా కర్మలు చేయగలుగుతాము. ఇప్పుడు శరీరం లేనప్పుడు కర్మలు ఉండవు. అటువంటిప్పుడు కర్మ నిమిత్తంగా ఈ సృష్టి నిర్మించబడింది, జాతి ఆయు భోగం ఇవ్వబడింది, రకరకాలుగా మనకు విషమత, రకరకాలుగా మనకు మనుషుల్లో తేడా వ్యత్యాసం కనిపిస్తుంది. ఎలా చెప్పగలుగుతాం మాట కర్మ నిమిత్తం అని చెప్పి? నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఇది కర్మ అవిభాగ, సృష్టి ఉత్పన్నం కావడానికి జీవాత్మకు శరీరమే లేదు. మరి జీవాత్మ ఎక్కడ ఉండేది? పరమాత్మలో ఐక్యమే ఉండేది అన్నమాట. పరమాత్మలో ఐక్యమే ఉండేది, వేదిక లేదు. అసలు కర్మలే చేయలేదు. నువ్వు కర్మ నిమిత్తం ఎలా చెప్తున్నావు అని ప్రశ్నకర్త అడుగుతున్నాడు. అప్పుడు అలా అడిగినప్పుడు అనాదిత్వాత్ చేత్, నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవాత్ అనాది కాలం నుంచి వస్తున్నాయండి. ఈ సృష్టి కంటే ముందు కాదు. ఈ సృష్టి కంటే ముందు కూడా ఇంకో సృష్టి ఉండేది, ఆ సృష్టి కంటే ముందు కూడా ఇంకో సృష్టి ఉండేది. అనాది కాలం నుంచి జీవాత్మలు వస్తూ ఉన్నాయి. నువ్వు ఇది ఒక సృష్టి అనుకుంటున్నావు. ఈ గత సృష్టిలో చేయకుంటే ఇంకా అంత ముందుకు సృష్టిలో చేయలేదా? సరే, ప్రళయకాలంలో ముక్తావస్థ పడి ఉన్నాయి, అప్పుడు ఏం చేయలేదు, పరమాత్మలో ఐక్యమై ఉంది. అంతకు ముందు సృష్టి ఉంది కదా, అదెందుకు స్వీకరించడం లేదు? అనాదిత్వ జీవాత్మ అనాది కాలం నుంచి ఉన్నాయి. పరమాత్మ విధంగా అనాది నుంచి ఉన్నాడో అలాగే జీవాత్మలు కూడా అనాది కాలం నుంచి ఉన్నాయి అని సిద్ధాంతి సమాధానం చెప్పాడు. అనాదిత్వ జీవులు అనాది కాలం నుంచి ఉంటున్నాయని చెప్పి అది కింద ఇచ్చారు భాష్యంలో. నా కర్మ అవిభాగాది చేత్ జగతి వైవిధ్యే కర్మ నిమిత్తం నా భవితుం అర్హతి. ఈ జగత్తులో వివిధత కనిపిస్తుంది కదా, రకరకాల శరీరాలు కనిపిస్తున్నాయి, రకరకాల జీవులు కనిపిస్తున్నాయి. అది కర్మ నిమిత్తం కాదు. కర్మ నిమిత్తం నా భవితుం అర్హతి, కర్మ నిమిత్తం కానే కాదు అని పూర్వపక్ష ఆక్షేపించాడు. కుతః, ఎందుకు కాదు అని సిద్ధాంతి అడిగినప్పుడు, సృష్టి ప్రాక్ అవిభాగాత్, సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు జీవులు సృష్టి ప్రాక్ అవిభాగాత్ అని దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. సృష్టి పూర్వం నాహి ఖలు జీవాత్మనః శరీరయుక్త ఆసన్. ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు జీవాత్మలు శరీరంతో యుక్తంగా లేవు, శరీరయుక్తంగా లేవన్నమాట. శరీరయుక్త నా ఆసన్ లేవన్నమాట.
శరీరం అంతదయ నా కర్మ సంభవతి, శరీరం లేకుండా కర్మ ఎలా చేయగలుగుతాయి? తదానింతు తే పరమాత్మని తాదాత్మ్య అంగత ఆసన్. అప్పుడు ఆ జీవాత్మని తదాని ఎలా ఉంటే మళ్ళీ ఎక్కడ ఉంటాయంటే కర్మ శరీరం లేకుండా ఎక్కడ ఉంటాయి జీవాత్మలు అంటే తే అంటే ఆ జీవాత్మలు పరమాత్మని తాదాత్మ్య అంగత ఆసన్. ఆవిడ పరమాత్మ తాదాత్మ్యం చెంది ఉంటాయి, పరమాత్మలో ఐక్యం ఉంటాయి జీవాత్మలన్నీ. తాదాత్మ్య అంగత ఆసన్ ఇది చేత్ అలాగా ప్రశ్నకర్త ప్రశ్నించినట్లయితే, ఇలా ప్రశ్నించడం అలాగా ప్రశ్నించినట్లయితే పూర్వపక్షి తరిహి నా వక్తవ్యం అని సిద్ధాంతం చెప్తున్నాం. అలా సరే అండి, పరమాత్మ ఐక్యమే అంటున్నావు, కానీ అలా చెప్పడం కూడా యుక్తి నా వక్తవ్యం, నువ్వు అలా చెప్పనీకి వీల్లేదు. ఎందుకు లేదంటే అనాదిత్వాద్. నువ్వు ఎలా అంటున్నావు, నువ్వు ఎలా అందుకుంటున్నావు? నువ్వు ఈ సృష్టి కంటే ముందు అనుకుంటున్నావు, అంటే ఆ సృష్టి అనేది అంతకన్నా ముందు సృష్టి లేవనే ఇదే సృష్టిని నువ్వు అనాదిగా భావిస్తున్నావు, ఇదే సృష్టి ఒకటి అనుకుంటున్నావు. అందుకే నీకు ఈ సమస్య, ఈ ప్రశ్న కలిగిందనమాట. కానీ అనాదిత్వాద్ కుతః అంటే అడిగినప్పుడు అనాదిత్వాద్. ఏంటి అనాదిత్వాద్? జీవాత్మను అనాది, అనాది కాంచి ఉంటున్నాడు, ఆది అంతం లేనివి జీవాత్మలు. ఈ విధంగా పరమాత్మ ఆది అంతం లేనివాడో అలాగే జీవాత్మను కూడా ఆది అంతము లేదు, అంటే అనాది. దీన్ని బట్టి స్వతంత్ర సత్తా జీవాత్మ వేదు, పరమాత్మ స్పష్టంగా మనకు అర్థమవుతున్నమాట. జీవాత్మను అనాదయ సంతి తేషాం కర్మాపి అనాది. అందుకే జీవాత్మ కర్మలు కూడా అనాదిగా ఉంటాయి. జీవాత్మ కర్మలు కూడా ఏముంటాయి? అనాది కాలంగా ఉంటాయి అన్నమాట. చూడండి, స్లైడ్ చూడండి. ఇక్కడ ఏమంటున్నా అంటే జీవాత్మను అనాదయ సంతి తేషాం. జీవాత్మ అనాది కాలం ఉన్నప్పుడు వాటి యొక్క కర్మలు అనాది కాలం ఉంటాయన్నమాట. అందుకే అనాది కాలం కర్మలు కూడా ఉన్నాయన్నమాట. కర్మాపి అనాది కేవలం ఇదమేవ జగత్ నా. కేవలం ఈ జగత్ ఒకటే కాదు, ఈ సృష్టి ఒకటి కాదు. పూర్వం ఆసీత్ ఇది అంటే పూర్వంలో కూడా ఈ సృష్టి కంటే ముందు కూడా పూర్వంలో ఏముండేది? సృష్టి ఉండేది. అందుకే పూర్వం ఆసీత్ ఇది తు నా. కేవలం ఇది ఒక్క సృష్టి ఉండేది కాదు, అంతకంటే ముందు సృష్టి ఉండేది. కింటు ఏతత్ ప్రవాహేణ ప్రవర్తమానం విద్యతే. ఇది అనాది కాల్చి ప్రవాహంగా నడుస్తూనే ఉంది. కింటు ఏతత్తు ప్రవాహేణ అంటే ఈ సృష్టి, ఈ జగత్ అనేది ప్రవాహేణ అంటే ఒక ప్రవాహం ఏదైనా కంటిన్యూ కొనసాగుతూ ఉంటుందో అలాగా అనాది కాలం నుంచి ఈ సృష్టి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అందుకే ఏతత్తు ప్రవాహేణ ప్రవర్తమానం విద్యతే. ఈ సృష్టి అనేది, ఈ బ్రహ్మాండం అనేది అనాది కాలం నుంచి నిరంతరంగా ప్రవాహంగా కొనసాగుతూనే ఉంది. ఎలా తెలుస్తుంది ప్రవాహంలో కొనసాగు? ఎలా చెప్పగలుగుతాం? మనకు వేదం చెప్పింది. ఎక్కడ చెప్పింది వేదంలో అంటే యథాచ వేదే. మనం ప్రసిద్ధమైన మంత్రం చెప్తుంటాం, సూర్య చంద్రమసౌ ధాత యథాపూర్వం అకల్పయత్. ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మ యథాపూర్వం అకల్పయ. దాత అయినటువంటి పరమాత్మ యథాపూర్వం, పూర్వంలో సృష్టి ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే సూర్య చంద్రులను సృష్టించాడు. ఇప్పుడు ఏ విధంగా సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు ఇప్పుడు ఎలాగైతే వర్తమానంలో చూస్తున్నామో, ఈ సృష్టిలో చూస్తున్నామో, గత సృష్టిలో కూడా ఇలాగే సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలను ఆ పరమాత్మ సృష్టించాడు. అలాగే ఉండేది. యథాపూర్వం అకల్పయత్. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో పూర్వ కల్పాల్లో కూడా అదే విధంగా ఉండేవి. కాబట్టి జీవులు కూడా అప్పుడు అనాది కాలం నుంచి అలాగే ఉండేది. కాబట్టి అనాది కాలం నుంచి ఉంటున్నాయి కాబట్టి జీవాత్మలు, వాటి యొక్క కర్మలు కూడా అనాది కాలం నుంచి ఉన్నాయి. అందుకే వాళ్ళ కర్మలను బట్టి పరమాత్మ శరీరాన్ని ఇచ్చాడనమాట, రకరకాల శరీరాన్ని ఇచ్చాడని చెప్పి ఇక్కడ ఆ రకంగా సమానం చెప్పారు. ఋగ్వేదం యొక్క మంత్రం మనం చెప్పుకున్నమాట. సృష్టి ఇదొక సృష్టి కాదు, అనాది కాలం నుంచి సృష్టి నడుస్తుంది, ప్రవాహ రూపంలో నడుస్తూ ఉంది అని చెప్పి ఒక ప్రమాణభూతంగా ఋగ్వేదం యొక్క మంత్రం చెప్పుకున్నమాట. తస్మాత్ కర్మాపేక్షం జగత్ వైవిధ్యం. కర్మ అపేక్షను బట్టే ఈ జగత్లో వివిధత కనిపిస్తుంది. నా అనేన పరమాత్మని దోషలేశస్యాపి
ప్రసంగ. కాబట్టి ఈ రకంగా మనం చూసినట్లయితే లేశ మాత్రం కూడా కొంచెం కూడా పరమాత్మలో ఎటువంటి దోషము రాదు. ఎందుకంటే జీవాత్మ అనాది కాలం నుంచి ఉన్నాయి కాబట్టి వాటి కర్మలు కూడా అనాది కాలం నుంచి కర్మలు చేస్తూనే వస్తున్నామట. ఎవరి జీవాత్మ ఎవరి ఆత్మ వాళ్ళదండి. నీ ఆత్మ నీదే, నా ఆత్మ. అందుకే మనం అందుకే ఏమవుతుందని చెప్పి అలాగ మనం ఎన్నికి పోవాల్సిన అవసరం లేదన్నమాట. ఏదో పాపాలు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఈ రోజైనా రేపైనా ఈ జన్మలో అయినా వచ్చే జన్మలైనా మన కర్మలు మనమే అనుభవిస్తూ రావాల్సిందే. ఎవరి ఆత్మ వాళ్ళదే అనమాట. అనాది కాలం నుంచి మనం ఉంటున్నాం, అనాది కాలం వరకు ఉంటామంట. దాంట్లో మన ఈ సృష్టి అనుకోవద్దు. మీరు కూడా ఎవరేం పాపాలు చేస్తున్నా పుణ్యాలు చేస్తున్నా మనము ఈ సృష్టి అనుకో. చాలా మంది ఎవరు చూసారండి జన్మలో మనం ఉంటామో ఉండమో, వచ్చే జన్మలో మనకేం తెలుస్తుందని చెప్పి అలా అనుకోవాలి. ఏ జీవాత్మలు స్వతంత్రంగా ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి, కానీ మార్పు చెందాం అనమాట. ఈ సృష్టిలో అయినా ఎప్పుడైనా మనం అనుభవించాల్సిందే, పుణ్యమైన పాపమైన సుఖమైన దుఃఖమైన కూడా. కాబట్టి మొత్తానికి పరమాత్మలో లేశ మాత్రము దోషం రాదు అని చెప్పి ఈ రకంగా సమాధానం చెప్పారు. ఇది కూడా స్పష్టమైంది అనుకుంటాను. కాబట్టి పరమాత్మ కర్మ సృష్టి ఉత్పన్నం కానీ ముందు శరీరం లేదు కాబట్టి కర్మలు లేవు అని పూర్వపక్షం మళ్ళీ అడిగినప్పుడు లేదండి ఈ సృష్టిలో ప్రళయావస్థలో కర్మలు అప్పుడు ప్రళయావస్థలో జీవాత్మలు మూర్ఛావస్థలు పడి ఉన్నాయి కాబట్టి పరమాత్మలో ఐక్యం చెందే బాగానే ఉంది. కానీ అంతకంటే ముందు సృష్టి చేసే కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మని ఆధారం చేసుకుని పరమాత్మ ఈ జన్మలో ఏమిచ్చాడు, శరీరాన్ని రకరకాలుగా ఇచ్చాడనమాట. అలాగా అనాది కాలం నుంచి జీవాత్మలు వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి కూడా మనకు జీవాత్మలు అనాది, పరమాత్మ అనాది అని తెలుస్తున్నాడు. అలాగే ఈ ప్రకృతి కూడా అనాది అని తెలుస్తుంది. అస్తు. సో తర్వాత కూడా ఇంతవరకు ఈ సూత్రం యొక్క భాష్యం అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ శాంకర భాష్యంలో ఇదే సూత్రం మీద దాంట్లో కొంచెం భిన్నంగా ఆయన చెప్పారు. అది అద్వైతానికి దోషం వస్తున్నాడు. ఆయన శంకరాచార్య అద్వైతం అంటే అంతా పరమాత్మ, జగత్తు లేదు, ప్రకృతి జీవాత్మ లేవని చెప్తారు కదా, ఆ విషయంలో కొంచెం దోషం వస్తుందని చూపిస్తున్నారు. అది ఒక విశ్లేషణ చేశారు. అట్లా శాంకర భాష్యే అనాదిత్వాత్ సూత్రానికి అనాది అంటే చెప్పినాం, జీవాత్మలు అనాది కాలం నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ జీవాత్మ కర్మలు అనాది కాలం నుంచి ఉన్నాయి అని చెప్పి ఈ అర్థం మనం బ్రహ్మోనిజ భాషలో చెప్పుకున్నామట. ఇక్కడ ఇదే సూత్రం యొక్క భాష్యంలో శంకరాచార్య వారు ఏం చెప్పి అనాదిత్వాద్ అనే శబ్దానికి అనాది కాలం జీవాత్మలు వస్తున్నాయని శబ్దానికి అర్థం చెప్తే ఇక్కడ వీరు ఏం చేశారంటే అనాదిత్వాత్ ఇత్యస్య అనాదిత్వాత్ సంసారస్య, ఈ సంసారమే అనాది నుంచి వస్తుంది. ఈ సృష్టి అంటే ఈ సృష్టి ఎలా ఉంది అలాగే ఉంది. ఈ ఉత్పన్నం కాదు, నష్టం కాదు, అలాగే కంటిన్యూ అనాది కాదు కంటిన్యూ కొనసాగుతుంది. దీనికి అండపదాలు అంటే ఏం లేవు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మన భాష ప్రకారంగా. అనాదిత్వాత్ సంసారస్య ఇత్యర్థో విహితః న ఏష సమ్యక్. ఈ సృష్టి అంటే జీవాత్మని చెప్పకుండా ఇప్పుడు జీవాత్మని చెప్పినట్టు ఏమవుతుంది, అప్పుడు అద్వైతం ఏంటి, పరమాత్మ యొక్క అంశమే జీవాత్మ, పరమాత్మ యొక్క అంశమే ప్రకృతి అని చెప్పేదా, అది దోషం వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, అనాది అర్థం జీవాత్మ అనాదిని అర్థం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆయన అద్వైత సిద్ధాంతం ఖండించబడుతున్నాడు. అందుకే దీనికి అర్థం ఏ రకం చెప్పారు ఇక్కడ, అనాదిత్వా ఈ సంసారం అనేది అనాది కాలం నడుస్తుంది అని అర్థం చెప్పారు. అది సమ్యక్ అంటే తర్వాత వారి యొక్క భాష్యముల ద్వారా ఖండించబడుతుందండి. ఇది ఒక వచనమే కాదు, తర్వాత ఆయన భాషను చూస్తే అది ఖండించబడుతుంది. తర్వాత మీ లాస్ట్ లో తెలుస్తుంది చూడండి. అనాదిత్వ సంసారస్య ఇత్యర్థో విహితో న ఏష సమ్యక్, ఇది యుక్తి సంగతం కాదు. ఎందుకంటే సంసార ప్రవాహేణ అనాది న ప్రవాహేణ అనాది నతు స్వరూపతః. ఈ సంసారాన్ని ప్రవాహంలో అనాది కానీ ఈ సంసారం ప్రవాహం కంటిన్యూ కొనసాగుతుందండి. ప్రళయకంలో సృష్టి ప్రళయము అని చెప్పి అనుకున్నా, పరమాత్మ సృష్టికర్త ప్రళయకర్త అనుకున్నాం. ప్రళయంలో ఈ స్వరూపం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ జగత్ ఏ విధంగా స్వరూపం ఉందో అది స్వరూపం అలాగే ఉంటుందా, కంటిన్యూగా ఉండదు, నష్టం అయిపోతుంది కదా. కాబట్టి అనాదిత్వాద్ అనే దానికి అనాది సంసారం చెప్పడం యుక్తి సంగతి కాదు. ఎందుకంటే ప్రళయకాలం ఉంది మనకు తెలుసు, అనేక ప్రళయకాలం ఉంది. ఆ విషయంలో మనం అనేక చోట్ల శాంకర భాష గురించి చెప్పుకున్నామాట. అప్పుడు ఈ స్వరూపం నష్టం అయిపోతుందా, నష్టం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ అదే చెప్పుకున్నా ఇక్కడ సంసార ప్రవాహేణ అనాది అని ఏదైతే చెప్పారు ఇక్కడ, నతు స్వరూపత, అది స్వరూపంగా అనాది కానీ, నతు స్వరూపత అంటే ప్రవాహేణ అనాది అంటున్నావు కానీ నా స్వరూపత. ఇక్కడ అనాది కరెక్టే మీరు చెప్పింది, కానీ ఈ సృష్టి ప్రవాహ కంటిన్యూ కొనసాగుతుంది, అంతేగాని స్వరూపత అనాది కాదు. ఈ జగత్తు ఇప్పుడు ఎలా ఉందో కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది కాదు, స్వరూపంగా ఇలా ఉండదు, స్వరూపంగా అనాది కాదు. ఈ ప్రళయ
సృష్టి ప్రళయం ఏవైతే ఉన్నాయో అవి అనాది కాలం నుంచి నడుస్తున్నాయి. అంతేగాని ఈ స్వరూపం అనాది కాదు. అంటే వారి భాష్యం ప్రకారంగా ఈ స్వరూపం ఈ వర్తమానంలో బ్రహ్మాండం ఏదైతే కనిపిస్తుందో అదే కంటిన్యూ అనాది కాలం నుంచి నడుస్తూనే ఉంది. ఇంకా ప్రళయం అంటూ ఇంకా ఏమి ఉండవు అన్నట్టుగా అర్థం వస్తుందన్నమాట. కింటు ఆ రకంగా చెప్పినట్లయితే వైషమ్య నైర్గుణ్య దోష పరిహారాయ అటువంటప్పుడు నువ్వు వైషమ్యం అంటే విషమత ఉండి నైర్గుణ్య దోష పరిహారం కొరకు నా ఏతత్ సమాధానం పర్యాప్తం. అంటే ఈ రకంగా అనాది సంసారం అని చెప్పడము ఇప్పుడు మనకి ఈ సందర్భం ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు పూర్వపక్షి ప్రశ్నకర్త పరమాత్మలో విషమత కనిపిస్తుంది, నిర్దయత కనిపిస్తుంది, దోషం చూపించాడు. దానికి సమాధానంగా అది అనాది సంసారం చెప్తే దానికి సమాధానం సరిపోతుందా? సిద్ధాంతికి అదొక సమాధానం సరిపోతుందా? అందుకే నా ఏదో సమాధానం పర్యాప్తి. నువ్వు చెప్పిన సమాధానం అనాది సంసారం చెప్పడం పర్యాప్తం కాదు. ఎందుకంటే యతోహి యావతా జీవాత్మానం అనాదిత్వం నా స్వీక్రియేత. ఎంతవరకైతే జీవాత్మను అనాది అని చెప్పి స్వీకరించవో తావత్ నా ఉక్త దోష పరిహార సంభవతి. ఆ పూర్వపక్షి ఆక్షేప దోష పరిహారం కాదు. నువ్వు జీవాత్మలు అనాది అని చెప్పినప్పుడే అవి జీవాత్మ అనాది అయినప్పుడు ఆ జీవులు చేసిన కర్మలు అనాది కలిసి వస్తున్నాయి కాబట్టి అనాది కలిసి శరీరాలు రకరకాలుగా మనం భోగాలు అనుభవిస్తూ వస్తున్నామట. అప్పుడు మాత్రమే దానికి సమాధానం సరిపోతుంది కానీ ఈ స్వరూపంగా కనిపించి బ్రహ్మాండం అనాది సంసారం చెప్తే దానికి సమాధానం కాదనమాట. నువ్వు అలా చెప్తే ఈ పూర్వపక్షి ఆక్షేపించడానికి దోష పరిహారం కాదు, దోషానికి సమాధానం కలగదు, ఎప్పుడు కూడా సమాధానం కాదనమాట. అందుకే నా ఉక్త దోష పరిహార సంభవతి. నువ్వు చెప్పిన దోషము దానికి పరిహార సమాధానం ఎప్పుడు సంభవించదు. అంటే జీవుల అనాదిని తీసుకున్నప్పుడే దానికి సమాధానం చెప్పగలుగుతాం అన్నమాట. తది ఇత్తం జీవాత్మనో అనాదయ నా స్వీక్రియేరన్ తదా వైషమ్య నైర్గుణ్య ఇది పూర్వసూత్రే శాంకర భాష్యే సమాధాన పదం ఉద్ధృతం ప్రమాణవచనం. అలాగే జీవాత్మనో అనాదయ నా స్వీక్రియేరన్, ఒక జీవాత్మ అనాది కాలం నుంచి ఉన్నాయని స్వీకరించకపోతే అప్పుడు దోషం కూడా వస్తున్నాడు. దోషం కాదు. తదా వైషమ్య నైర్గుణ్యం అని పూర్వపక్షి ప్రశ్నించాడు కదా పూర్వసూత్రంలో. ఆ పూర్వసూత్రం యొక్క భాషను చెప్పేటప్పుడు శాంకర భాష్యంలో సమాధాన పదం ఉద్ధృతం, అక్కడ ఒక సమాధానం ఇచ్చాడనమాట. ఏం ఇచ్చాడు? సమాధాన పదం ఉద్ధృతం ప్రమాణ వచనం. ఆయన కూడా చెప్పారన్నమాట. ఏం చెప్పారు? పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేన అని ఏదో ప్రమాణం ఆ శంకర భాష చెప్పండో నా సంగతితే ఆయన చెప్పిన వచనం అది సంగతియుక్తం కాదన్నమాట. ఒకవేళ జీవాత్మ అనాది కానప్పుడు ఏమవుతుంది? ఈ దోషం వస్తుంది అన్నమాట. ఏ దోషం వస్తుంది? నువ్వు ఈ మాట పుణ్యవై పుణ్యైన కర్మ అని చెప్పావు కదా, అప్పుడు పుణ్యకర్మ ఈ అనాది కాలం నుంచి ఉన్నప్పుడు ఈ స్వరూపం, ఎందుకంటే అనాది కాలం కాదన్నమాట. ఇప్పుడు స్వరూపము నష్టమవుతుంది ప్రళయకాలంలో. ఇది ప్రత్యక్షంగా మనకు తెలుసు, ప్రత్యక్షంగా అనుభూతి ఉంది, శాస్త్ర ప్రమాణం అనుకుంది. ఇప్పుడు అది దోషయుక్తం. నువ్వు చెప్పిన వచనం ఏదైతే ఉందో పుణ్యవై పుణ్యలోకం భవతి పాపైన పాపలోకం భవతి అని చెప్పావు కదా, అది వాక్యం ఖండించబడుతుంది. ఎందుకంటే ఈ సంసారం స్వరూపంగా అనాది కాలం నుంచి లేదనమాట. ఓకేనా? కాబట్టి ఈ స్వరూపము అనేది కొంతకాలం తర్వాత కలిగే తర్వాత మనకి నష్టం అయిపోతుంది, ప్రళయకాలంకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సృష్టి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఆ రకంగా నువ్వు చెప్పిన వచనమే అది సంగతియుక్తంగా ఉండదు అంటే ఆయన వచనం దోషం చూపిస్తున్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే అన్యత్ ఇంకా వేరే దోషం ఏంటంటే తత్త ఏవ ఉక్తేన స్మృతి, అక్కడే స్మృతి వచనం కూడా మనం ప్రామాణికంగా చెప్తున్నమాట. అన్యత్ తత్రేవ ఉక్తేన స్మృతిరపి ప్రాణి కర్మ విశేష అపేక్షం ఏవ ఈశ్వరస్య అనుగ్రహిత్రిత్వం నిగ్రహిత్రిత్వం చ దర్శయతి. అలాగే స్మృతి గ్రంథంలో కూడా ప్రాణి కర్మ విశేష అపేక్షమేవ అంటే ప్రాణులు చేసిన కర్మల యొక్క విశేషాన్ని బట్టే ఈశ్వరస్య అనుగ్రహిత్రిత్వం, ప్రాణులు చేసినటువంటి కర్మలను బట్టి విశేషమైన కర్మలను బట్టే ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది. నిగ్రహిత్రిత్వం చ దర్శయతి. అలాగే పరమాత్మ ఎలాగ చేసే కర్మలు అలాగే పరమాత్మ చూపిస్తున్నాడు, జీవులకు శరీరాన్ని ఇచ్చాడు అనే శంకర భాషలో ఆయన స్వయంగా చెప్పారు. అదే ఆయన వచనమే విరోధం అయిపోతుంది. ఇది శాంకర భాషలో అలా చెప్పబడింది అనమాట. ఇది శాంకర వచనేనాపి ప్రాణినో జీవాత్మనో అనాదయ సంతి అంటే ఆయన వచ్చిన ప్రకారంగా జీవాత్మ అనాది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఏషాం కర్మ జగత్ వైవిధ్య అపేక్షిత. ఎందుకంటే ఆ కర్మ అలా ఉన్నాయి కాబట్టి ఈ జగత్ వివిధత కనిపిస్తుంది, శరీరంలో భిన్నత్వం కనిపిస్తుంది. కాబట్టి తస్మాత్ అత్ర నా కర్మ
ఇది సూత్ర ప్రసంగే అనాదిత్వాత్ సంసారస్య ఇది శాంకర వచనం అసంగతం ఏవ ఇది. కాబట్టి ఇక్కడ అనాది సంసారం చెప్పకుండా, అనాది జీవాత్మని స్వీకరించకుండా అనాది సంసారం చెప్పడము అది యుక్తి సంగతం కాదని చెప్పి విశ్లేషించడం అంట. అంటే సంసారము అంటే సంసారం మనకు ప్రళయకాలం నష్టం అయిపోతుంది, అనాదిని చెప్పడం యుక్తి సంగతం కాదు. ఇక్కడ జీవాత్మలు తీసుకున్నప్పుడే ఆయన చెప్పిన వచనం కూడా కరెక్ట్ అవుతుంది. పుణ్యలోకం వచ్చి ఆ విషయం శంకరాచార్య స్వయంగా చెప్పామట. ప్రాణి కర్మ, ఇక్కడ ప్రాణి కర్మ విశేష అపేక్షమేవ, ప్రాణుల యొక్క కర్మల విశేషణ బట్టే ఈశ్వరస్య అనుగ్రహితత్వం ఉంటుంది. ఆయన స్వయంగా చెప్పారు అక్కడ భాష్యం, శంకర భాషలో. ఆయన నీ వచ్చిన నీదే ఖండించబడుతున్నావు. ఓకేనా? కాబట్టి జీవాత్మ కూడా అనాది తీసుకోవాలి, అంటే అద్వైతం కాదు. ఓకేనా? మరి అద్వైతం చెప్పేది కాబట్టి ఆ రకంగా దాన్ని అలా వ్యాఖ్యానించుకుంటారు, అది దోష ప్రసక్తి అవుతుందన్నమాట. అది అదికు విశ్లేషణ చేశారు, అది చెప్పే వ్యాఖ్యానం బట్టి ఉంటుంది. మొత్తానికి అయితే ఈ విషయంలో మీకు నెక్స్ట్ సూత్రంలో స్పష్టం అవుతుంది. చూడండి, ఉపపద్యతేచ అపి ఉపలభ్యతేచ. ఇది మనకు అనేది అనాది జీవాత్మలు ఉన్నాయని చెప్పి ప్రత్యక్షంగా శాస్త్ర ప్రమాణాలు అనేకంగా ఉపలబ్ధం అవుతున్నాయి. ఉపలభ్యతేచ అలా ఉత్పన్నమవుతుంది, అలాగే మనకు శాస్త్రీయ వచనాలు ఉపలబ్ధం అవుతున్నాయి అని చెప్పి ఈ సూత్రం చెప్పండి. ఉపపద్యతేచ అపి ఉపలభ్యతేచ. చూడండి భాష్యంలో, కర్మలో అనాదిత్వం ఉపదితి, కర్మలు అనాది కాలం నుంచి ఉన్నాయని చెప్పి అది మనకు శాస్త్రంలో అనేక వచనాలు చెప్పబడ్డామట. కర్మలో అనాదిత్వం ఉపపద్యతే, తదు ఉపపత్య, ఉపత్తి అంటే యుక్తిపూర్వకం తెలుస్తున్నామట. తదు ఉపపత్తిని యుక్తిపూర్వకంగా సిద్ధ్యతి, అనాది కాలం నుంచి కర్మలు నడుస్తున్నాయని చెప్పడం యుక్తిపూర్వకంగా తర్కపూర్వకంగా మనకు సిద్ధిస్తున్నామట. అలాగే సర్వాంగ వికలాంగ రూపం సృష్టి వైచిత్ర్యం, ఈ సర్వాంగ వికలాంగ రూపం అంటే అన్ని అంగాలు వికలాంగాలు మనం చెప్పుకున్నదా, వివిధత చెప్పుకున్న ఆ ప్రపంచంలో జగత్తులో సృష్టి విచిత్రత చెప్పుకున్నదా, అదంతా కూడా నహి కర్మాంతరైన భవితం అర్హతి, కర్మలు లేకుండా ఇలాగా సర్వాంగాలు వికలాంగులు సృష్టి వైచిత్రం అనేది కర్మ లేకుండా ఎప్పుడు సాధ్యం కాదు. కర్మ ఉంది కాబట్టి ఇలాంటి వివిధత కనిపిస్తుంది. యతోహి నా కార్యం కారణం అంతరైన అభివ్యజ్యతే. ఎందుకంటే మనకు సిద్ధాంతం, కారణం లేకుండా కార్యం సిద్ధించదు. మనం ఏదైనా ఒక కారణం ఉందంటేనే ఏదైనా కార్య వస్తువు ఉత్పన్నం అవుతుంది. అలాగే సృష్టిలో విచిత్రత కనిపిస్తుంది, జీవుల్లో విచిత్రత కనిపిస్తుంది, వివిధత కనిపిస్తుంది అంటే కర్మ నిమిత్తం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే సూత్రం ఇక్కడ ఏం చెప్పారంటే నా కారణం అంతరిన అభివ్యజ్యతే, కార్యం ఎప్పుడు కారణం లేకుండా ఉత్పన్నం కాదు. అలాగే సృష్టిలో ఉత్పన్నం అయింది, జీవులు ఇలాగ బిండగా బాధపడుతున్నారు, సుఖంగా ఉంటున్నారంటే అది కర్మ విచిత్రత అనేది ఖచ్చితంగా ఉందని మనం స్వీకరించాలి. అపిచ ఇంకా శాస్త్రంలో చెప్పబడింది, అపిచ శాస్త్రేషు ద్వాసు పర్ణ సయూజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తే అనశ్నన్ అన్యో అభిచాకశీతి అని ఋగ్వేద మంత్రం యొక్క స్పష్టంగా చెప్పుకున్నాడు. రెండు పక్షులు ఒకే వృక్షం మీద కూర్చొని ఒకటి వృక్షం మీద ఉండే ఫలాన్ని భోగం చేస్తుంది, ఒకటేమో సాక్షి రూపంలో తినకుండా అలాగే చూస్తుంది. అంటే ఇక్కడ తినేటువంటి పక్షి జీవాత్మ, తినకుండా ఉండేటువంటి సాక్షి రూపం చూసే పక్షి పరమాత్మ, ఈ చెట్టు ఏదైతే ఉందో ప్రకృతి, ఇక్కడ మూడు పదార్థాలు మనకు అనాది పదాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే అనాది కాలం తింటూ ఉంది కాబట్టి అనాది కాలం మనకు ఆ కర్మలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా మనకు భోగాలు సంస్కృతి కనిపిస్తున్నాయి అని మనకు ఈ వచనం అనేక సార్లు చెప్పుకున్నాం. అందుకే జీవాత్మను అనాదిత్వైన సహా భోగ రూప ఫల ప్రదర్శనైన, ఇక్కడ మనకు ఈ మంత్రాంశంలో జీవాత్మ అనాది కాబట్టే అనాదిత్వైన సహా, అలాగే భోగ రూప ఫల ప్రదర్శన, ఇక్కడ భోగం అంటే ఫలాన్ని భోగం చేస్తున్నమాట. అంటే జీవాత్మ ఈ ప్రకృతిని భోగం చేస్తుంది. భోగ రూప ఫల ప్రదర్శనైన చ, అలాగే కర్మణో అపి అనాదిత్వం, కర్మలు కూడా అనాది కాలం వస్తున్నమాట. కర్మణోపి అనాదిత్వం ప్రతిపాదితం భవతి, కర్మలు అనాది కాలం వస్తున్నాయని చెప్పి ప్రతిపాదించబడింది అన్నమాట. కర్మ ప్రవృత్తిశ్చ సంస్కారేభ్య భవతి, కానీ ఈ కర్మలు కూడా ఎలా వస్తాయండి? సంస్కారాన్ని బట్టి. అందుకే మనం ఎలా చేస్తే కర్మ అదే మనకు సంస్కారం పడిపోతుంది. ఇప్పుడు ఒక చదువుకుంటున్నాం, ఒక సంస్కారం మనలో పడిపోయినా వచ్చి జన్మాంతరకు అలాగే ఉండిపోతున్నాడు. అంటే నేను తెలుసుకోవాలి జిజ్ఞాస కొద్ది కదా. ఏ కర్మలు చేసినా కూడా అది మంచి అయినా పుణ్యకర్మైనా పాపకర్మైనా మనం ఏ చేసినా కూడా చాప్ పడుతుంది, ఒక ముద్ర పడుతుంది కదా. అలాగా దానికి ఒక ముద్ర పడుతున్నాడు, ఒక సంస్కారం పడుతున్నాడు. మనం ఏం చేసినా ప్రతి కర్మకు ఒక సంస్కారం ఏర్పడుతుంది, అంకితం అయిపోతుంది, ముద్ర పడిపోయింది. ఆసక్తి దాని మీద అంకితం అయిపోతుంది కదా. ముద్ర పడిపోయినట్టుగా మనం ఏ కర్మలు చేసినా మన సంస్కారం మనలో ఉండిపోతుందన్నమాట. అందుకే ఈ కర్మ ఎలా చేస్తున్నా మనలో ఆ సంస్కారం ఉంది కాబట్టి మనం కర్మలు చేస్తున్నామట. అందుకే కర్మ ప్రవృత్తిశ్చ సంస్కారేభ్యో భవతి, సంస్కారంతో
ఆ సంస్కారాల ద్వారా ఉత్పన్నమవుతున్నాడు. అతనిలో ఆ సంస్కారాలు ఉన్నాయి. ఇలాంటి కోరికలు ఉన్నాయి కాబట్టి ఆ కోరికలు అనుగుణంగా కర్మ చేస్తున్నాడు. ఆ కర్ ఆ కర్మ ఆ సంస్కారాలు ఎలా ఉత్పన్నమయ్యాయంటే సంస్కారాః, వాసనాః. సంస్కారం అంటే ఏమిటి? వాసనాః ఇతి అనర్థాంతరం. ఓకే. సంస్కారం వాసనలు అంటే మనలో ఉండే కోరికలన్నమాట. మనలో ఎటువంటి వాసనలు ఉంటే ఎలాంటి కోరికలు ఉంటే అలాంటి కర్మలు చేస్తామట. సంస్కారాః అంటే వాసనాః ఇతి అనర్థాంతరం. ఇక్కడ అర్థాంతరం కాదు. 2 ఒకటే అర్థమే. సంస్కారాః అన్న వాసనాః అని 2 ఒకటే అన్నమాట. కోరికలు, కామనలు, సంస్కారం. మనం ఎలాంటి సంస్కారంతో యుక్తమై ఉన్నామో అలాంటి కర్మలే మనకు పైకి చేస్తాము. ఇది అనర్థాంతరం. ఇది అర్థాంతరం కాదు. భిన్న భిన్న అర్థం కాదు. ఒకే అర్థము, ఒకే భావము. తత్ర కర్మణో వాసనానాం చ అనాదిత్వం ప్రతిపాద్యతే. ఇక్కడ కర్మణో వాసనానాం చ, కర్మణో వాసనానం, ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, వాసనలు ఏవైతే ఉన్నాయో అనాదిత్వం చ ప్రతిపాద్యతే, అనాది కాలం నుంచి ఉంటున్నాయని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అనాది కర్మ క్లేశ వాసన విచిత్రాహ అని చెప్పి యోగ శాస్త్రంలో మహర్షి పతంజలి, అలాగే భాష్యంలో వ్యాస మహర్షి కూడా దీనికి అలాగే. ఎందుకంటే అనాది కర్మ క్లేశ వాసనాహ విచిత్రాహ, అనాది కాలం నుంచి కర్మలు చేస్తున్నాం కాబట్టి ఈ క్లేశాలు, వాసనలు, సంస్కారాలు మనకు విచిత్రంగా మనకు జాతి, ఆయు, భోగాన్ని ఇస్తున్నాయి. ఆ కర్మలు అనాది కాలం లేకపోతే ఇలాంటి ప్రపంచంలో వివిధత కనిపించేది కాదు. మనుషులు ఇలాంటి భేదాలు కనిపించేది కాదు. మనం చేసిన కర్మల వల్లనే మనం ఇలా కనిపిస్తున్నాం. సృష్టి విచిత్రంగా కనిపిస్తుంది. ఇవన్నీ మనం ప్రత్యక్షంగా ఉపపద్యతే, అలాగే ఉపలభ్యతే అని చెప్పి ఇవన్నీ ఉత్పన్నమవుతున్న యుక్తిపూర్వకంగా ఉపలభ్యతే ప్రమాణాలు కూడా ఉపలబ్ధమవుతున్నాయి అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి అంతతో గత్వ అంతిమ నిష్కర్షణ ఏమి ఇచ్చారంటే చూడండి, సర్వధర్మోపపత్తేశ్చ. అందుకే అన్ని ధర్మాలను అంటే జీవాత్మక ధర్మాన్ని, పరమాత్మ యొక్క ధర్మాన్ని, ప్రకృతి యొక్క ధర్మాలను ఖచ్చితంగా స్వీకరించాలి. నువ్వు ఏ ఒక్కటి స్వీకరించినా సాధ్యం కాదు. 3 ధర్మాలు స్వీకరించాల్సిందే. అందుకే సర్వధర్మోపపత్తేశ్చ. అప్పుడు నీకు ఎటువంటి దోషం రాదు. ఓన్లీ పరమాత్మ అని చెప్పినా దోషం వచ్చేస్తుంది. ఓన్లీ జీవాత్మ అని చెప్పినా దోషం వస్తుంది. ఓన్లీ ప్రకృతి అని చెప్పినా దోషం వచ్చేస్తుంది. ఈ దోష పరిహారం కావాలి అంటే జీవాత్మ యొక్క సత్తా, పరమాత్మ యొక్క సత్తా, ప్రకృతి యొక్క సత్తను ఖచ్చితంగా స్వీకరించాలి. అప్పుడు ఎటువంటి దోషం రాదనమాట. కాబట్టి ఓన్లీ పరమాత్మ ఉన్నాడు అన్నీ అయిపోయింది, పరమాత్మ సర్వజ్ఞుడు కదా అంటే ప్రకృతి లేకుండా ఏం చేస్తా అండి? జీవులు లేకుండా ఆ ప్రకృతి ఉంది, జీవాత్మ లేకుండా భోగం చేసేవాళ్ళు లేకుంటే ఆ ప్రకృతి సృష్టి దాకా విచిత్రంగా సృష్టించి దాని ఉపయోగం ఉంది. భోగం చేసే జీవాత్మలు ఉన్నాయి కాబట్టి సృష్టి ఉంది, జీవులు ఉన్నాయి కాబట్టి సృష్టి ఉంది. ఈ 2 ఉన్నాయి కాబట్టి పరమాత్మ అనంత శక్తిమంతుడు కాబట్టి ఈ రకంగా ఆయన జీవుల కళ్యాణ కొరకు ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి అలాగే ఆనందం పొందని చెప్పి ఆయన ఈ రకంగా సృష్టి నిర్మించాడు అనమాట. కానీ 3 సత్తలు, 3 పదార్థాలు, అనాది పదార్థాలు మనం ఖచ్చితంగా స్వీకరించాలి. ఏ ఒక్క పదార్థం స్వీకరించకపోయినా, ప్రకృతిని గాని, ఆ జీవాత్మ గాని, పరమాత్మ గాని ఏది ఒక్క స్వీకరించకపోయినా అక్కడ దోషం వస్తుంది. దానికి సమానం చెప్పలేం. ఇలా 3 స్వీకరించినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి దోషాపత్తి లేదు. ఎందుకంటే మీరు ఏదో ఒకటి తీసుకొని చెప్పినా ఈ 3 పదార్థాల యొక్క సహాయం లేకుండా ఎవరు ఏ సమానం చెప్పలేదండి. అది అటల్ సిద్ధాంతం. మీరు ఏ రకంగా తీసుకోండి ప్రశ్న కలుగుతుంది. ఏదో ఒకటి తీసుకుని సమానం చెప్పడానికి ప్రయత్నం చేశావా, అక్కడ మనం సమానం చెప్పలేము. అందుకే ఇది మనం చెప్పింది కదా, మహర్షి వేదవ్యాస మహర్షి స్పష్టంగా ఆయన సూత్రం చెప్పారు. అందుకే సర్వది ఇలాంటి ప్రసంగాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి ఆయన సూత్రదర్శనం ఈ రకంగా చెప్పారన్నమాట. అందుకే సర్వధర్మోపపత్తేసి, ధర్మం అంటే ఇక్కడ జీవాత్మ యొక్క ధర్మం, ప్రకృతి యొక్క ధర్మం, పరమాత్మ యొక్క ధర్మం, ఆ ధర్మాలు అన్ని స్వీకరించాల్సిందే అని తాత్పర్యం. చూడండి, సూత్రకారుడైనటువంటి మహర్షి వ్యాసేన ఆచార్యేణ ఇదానిం సృష్టి రచన విషయ రూప ఉపసంహార. ఇప్పుడు సృష్టి ఉత్పత్తి విషయంలో ఇదంతా మనకు ప్రసంగం నడుస్తుంది కదా, దానికి ఉపసంహారం ఎండింగ్ ఇచ్చి అంటే సమాపన వైపు తీసుకెళ్తున్నామట, సమాప్తి వైపు తీసుకెళ్తున్నా అంటే దీనికి ఉపసంహారం చేస్తున్నామట. మహర్షి వ్యాసేన ఆచార్య అంటే వేదవ్యాస మహర్షి ద్వారా ఈ సూత్ర రచించినటువంటి పరమాత్మ మహర్షి ద్వారా సృష్టి రచన విషయ రూప ఉపసంహార క్రియతే. వేదవ్యాస మహర్షి ఈ సూత్రం ద్వారా ఈ సృష్టి ఉత్పత్తి ప్రకరణలు ఏ విధంగా అనేక ప్రశ్నలు కలిగాయో దానికి ఉపసంహారం చేస్తున్నామట, విషయాన్ని సమాపన చేస్తున్నామట. విషయ రూప ఉపసంహార క్రియతే అనేన సూత్రేణ, ఈ సూత్రం ద్వారా యత్ జగత్ రచనా కార్యే పరమాత్మ ఏవ కేవలం నా కారణం. అందుకే ఈ జగత్ రచనా కార్యంలో, ఈ జగత్ని సృష్టించడంలో పరమాత్మ ఏవ కేవలం నా కారణం, కేవలం పరమాత్ముడే కారణం కాదు. కింటు అత్ర ప్రకరణే, ఈ ప్రకరణంలో, ఈ సృష్టి ఉత్పత్తి ప్రకరణంలో సర్వధర్మ ఉపపత్తేహి హేతు జగత్ రచనాయా సంభవో అస్తి. అందుకే కానీ ఈ సృష్టి ఉత్పత్తి ప్రకరణంలో సర్వధర్మోపపత్తేహి అంటే అన్ని ధర్మాలు అంటే జీవాత్మ యొక్క ధర్మం,
పరమాత్మ ఒక ధర్మం, ప్రకృతి ఒక ధర్మం. ఈ 3 ధర్మాలు, ఈ 3 కారణాలు ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకే సర్వధర్మోపత్తే దాన్ని ఓపెన్ చేసి హేతో, ఈ 3 కారణాలు జగత్ రచనాయాహ సంభవ అస్తి. జగత్ సృష్టించడంలో సంభావన ఖచ్చితంగా ఉంది. దాంట్లో సంభావన కాదు, ఇవి 3 ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి సంభవం, దీనిలో ఖచ్చితంగా సంభవం అన్నమాట. ఖచ్చితంగా తీసుకుని మరి సమాధానం చెప్పాలి అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా మహర్షి సూత్రం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. మహోదయ 37 ఇంకొంచెం ముందు పెడుతున్నాము. జీ నేను తీసాను, అవసరం నేను పెట్టేస్తున్నాను. చూడండి అంతిమ కొన భాగం ఇక్కడ ఏం ఇచ్చారంటే లాస్ట్ లో, అందుకే తత్ర పరమాత్మ, అందుకే లాస్ట్ లో ఏం చెప్పే సమాధానం, తత్ర పరమాత్మ నిమిత్త కారణం, ప్రకృత్యాఖ్యం అవ్యక్తం ఉపాదాన కారణం, జీవాత్మానం కర్మ, జీవుల యొక్క కర్మలు, తత్ఫల భోగ, ఆ జీవులు చేసే కర్మ ఫలభోగాలు, సంస్కారాష్ట, ఆ జీవుల యొక్క సంస్కారాలు, జగత్ రచనాయాం అపేక్షంతే, జగత్ని సృష్టించడంలో ఈ 3 పదార్థాల యొక్క తత్వము అపేక్ష అనేది ఉంటుంది. సృష్టి నిర్మించాలన్న జీవులు ఉండాలి, సృష్టి జీవులతో పాటు ఆ పరమాత్మ కూడా ఉండాలి. అందుకే పరమాత్మ నిమిత్త కారణం, ప్రకృత్యాఖ్యం అవ్యక్తం, అవ్యక్త రూపంలో సూక్ష్మ రూపంలో సత్వరజస్తమసో సామ్యవస్థం ప్రకృతి ఏదైతే ఉందో అది ఉపాదాన కారణంగా ఉండాలి. జీవాత్మానం కర్మ, జీవుల యొక్క కర్మలు, తత్ఫల భోగాలు, ఆ జీవులు చేసే కర్మఫల భోగాలు, అలాగే ఆ జీవుల యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో సంస్కారాశ్చ, ఇవన్నీ కూడా జగత్ రచనాయం అపేక్షంతి, జగత్ని ఉత్పన్నంలో ఇవన్నీ కూడా అవసరమే. సృష్టి ఉత్పన్నం కావాలంటే జీవులు ఉండాలి, ప్రకృతి ఉండాలి, పరమాత్మ కూడా ఉండాలి. కాబట్టి అప్పుడే మనకు ఈ సృష్టి ఉత్పత్తి ప్రకరణంలో ఎటువంటి దోషము రాదు, దోషాపత్తి రాదు. అన్ని ధర్మాలను, ప్రత్యేక జీవాత్మ యొక్క ధర్మాలను, ప్రకృతి యొక్క ధర్మాలను, పరమాత్మ ధర్మాలను స్వీకరించినట్లయితే ఎటువంటి దోషాపత్తి ఉండదు. లేకపోతే ఏదో ఒక దోషాపత్తి వస్తూనే ఉంటుంది, ప్రశ్న కలిసి అడుగుతూనే ఉంటుంది అన్నమాట. ఈ 3 స్వీకరించినప్పుడు ఎటువంటి దోషం ఉండదని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పారు. ఈ రకంగా ఇది ద్వితీయ అధ్యాయస్య ప్రథమ పాద సంపన్న. ద్వితీయ అధ్యాయంలో ప్రథమ పాదం ఈ సృష్టి ఉత్పత్తి ప్రకరణం ఏదైతే ఉందో ఇది ఇక్కడ సంపన్నమవుతున్నమాట. ఇప్పుడు మీకు స్పష్టమైంది అనుకుంటాం. సృష్టి ఉత్పన్న కాలంలో ఒక చోట మనకు సందర్భాన్ని బట్టి పరమాత్మ నిమిత్తం చెప్పారు, ఒక చోట ప్రకృతి నిమిత్తం చెప్పుకున్నాం, కొన్ని చోట సందర్భం జీవాత్మను కూడా మధ్యలో తీసుకొచ్చాం. అలాగే రకరకాలుగా మనం ప్రశ్నలు తీసుకొస్తూ మనం సమానం చెప్పాం. ఒక చోట 3 తీసుకొచ్చి చెప్పామట. అది సందర్భాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక వ్యాఖ్యం చేసుకున్నాం. ఎన్ని చేసుకున్నప్పటికీ లాస్ట్ లో అన్ని ధర్మాలు సృష్టి ఉత్పత్తి చేయడంలో, సృష్టిని ఉత్పత్తించడంలో, బ్రహ్మాండాన్ని ఉత్పత్తించడంలో 3 పదార్థాలు ప్రకృతి, పరమాత్మ, జీవాత్మలు ఖచ్చితంగా ఉండాలి అనేది అంతిమంతో గత్వ మహర్షి వేదవ్యాస మహర్షి. సర్వధర్మోపత్తి, అన్ని ధర్మాలు ప్రత్యేక 3 అనాది పదార్థాల యొక్క ధర్మాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పి సమాధానం మనం చెప్పుకున్నాం. అస్తు ఓకే, ఈ రకంగా విషయాన్ని చెప్పుకున్నాం. ఇందులో మీకు ఏమైనా సందేహం చెప్పండి, ఒకసారి మరి విచారించండి. మొత్తం పాదం అయిపోయింది కాబట్టి కొంచెం సందేహాలు ఉంటే మనం ఖచ్చితంగా రేపు విచారించుకున్నాం. ఈరోజు చెప్పిన విషయం చాలా మహత్వపూర్ణమైనటువంటిది. మనకు విషయాలు విచారించదగినటువంటి విషయం అనమాట. జీవుల కర్మల విషయంలో, మనం చేసే పుణ్య కర్మల విషయంలో, మనం చేసేటువంటి కర్మ అనుష్ఠానం మనం గమనించినట్లయితే మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది మనం అవలోకనం చేసుకోవడానికి ఒక మహత్వపూర్ణమైనటువంటి బిందువులు మనకి ఇక్కడ వచ్చాయి. వాటిని పరిశీలించండి. సృష్టి ఉత్పత్తి ప్రకారంలో, అలాగే ఇక్కడ ఇంకోటి కూడా మనకు 3 పదార్థాల అనాది అద్వైత పదంగా మనకి ఏదైనా వ్యాఖ్యానం చేయాలి. అది చెప్తే ఒక వ్యాఖ్యానం తప్పులేదు. మనకు ఒక్కోసారి ఒక్కోదానికి ప్రాధాన్యత ఇస్తామని. ఇప్పుడు సత్వగుణానికి ప్రాధాన్యత ఉన్నప్పుడు ఒకసారి సత్వగుణం ప్రధానంగా తీసుకుని చెప్తాం, ఒకసారి రజోగుణానికి ప్రాధాన్యత ఇస్తాం, ఒకసారి తమోగుణానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇది కూడా కావాలి. దీంట్లో ఏది ప్రాముఖ్యం అంటే ఇప్పుడు సత్వగుణము, రజోగుణం, తమకు 3 వస్తున్నాయి. సత్వగుణం ప్రకాశము, రజోగుణము చాంచల్యము, తమోగుణము అంధకారం అని చెప్పుకుంటాము. ఓకేనా? అటువంటి ఇప్పుడు సత్వగుణం ఉంటే సత్వగుణం ఉండాలన్నమాట. మనకు మంచి కర్మలు చేయాలంటే, ఏదైనా ఒక విషయంలో లీనం కావాలంటే రజోగుణం, గతి కావాలంటే రజోగుణంగా ఉండాలి. అలాగే ఇవన్నీ చేసిన తర్వాత మనకు విశ్రాంతి లేకపోతే తమోగుణం ఉండాలి, తమోగుణంలో విశ్రాంతి ఉంటుందండి. దీనికి ఏ ఒక్కటి లేకపోయినా కూడా కష్టమే. మనకు రోజు పగలంతా పనిచేసి రాత్రి విశ్రాంతి లేకపోతే మనం చేయగలుగుతామా? అలాగే ఈ సృష్టిలో కూడా మనకి అందుకే యథా పిండే తథా బ్రహ్మాండే అన్నమాట. పిండంలో మనకి ఏవైతే చూస్తున్నామో బ్రహ్మాండంలో కూడా అవే ఉన్నాయి. అలాగే బ్రహ్మాండంలో ఏవైతే ఉన్నాయో పిండంలో అవే ఉన్నాయి. మన సృష్టిని మొత్తం చూడాలంటే మన శరీరంలో ఉండే పిండాలు చూసుకోవచ్చు, ఈ బ్రహ్మాండాన్ని చూసుకోవచ్చు. అలాగే పరమాత్మ యొక్క వైశిష్ట్యం కూడా, ఈ బ్రహ్మాండాన్ని పిండాన్ని చూసినప్పుడు పరమాత్మ యొక్క వైశిష్ట్యం కూడా మనకు కనిపిస్తుంది.
అలాగే అనేక సందర్భాల్లో మనం ప్రారంభంలో చెప్పుకున్నాము. ఇక్కడ సృష్టి ఉత్పత్తి ప్రక్రియలు కూడా మనకు స్పష్టం చేయబడింది. ఇలాగా ఇంకా ఆ పరమాత్మ ఎలా పొందాలి అనే విషయాలు కూడా అనేక చోట్ల అనేక విధాలుగా మనకు ప్రస్తావించబడుతుంది. అవేంటో తర్వాత చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఎవరికి ఏ సందేహం ఉన్నా రేపు ఖచ్చితంగా అడగండి. అది ఎటువంటి సందేహమైనా సంకోచపడద్దు. మనకు వాదే జాయితే తత్వబోధ అలా చెప్పుకుంటూ ఉంటే విషయం బయటకు వస్తుంది అన్నమాట. ఫస్ట్ శాంతి గురువు గారు వచ్చి శాంతిపాట అయిపోయినండి. కుటుంబరావు గారు శాంతిపాట అయిపోయింది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. సారీ నమస్తే మహోదయ.